హలో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అయితే ఇవాళ మళ్ళీ వ్లాగ్ రిలీజ్ చేస్తున్నా. ఇది కూడా గోవా వీడియోనే, మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పటిది. సో వీడియో ఎట్లుందో చూసి ఎంజాయ్ చేసేయండి. సో మేమైతే హైదరాబాద్ నుంచే 7 సీటర్ కార్ ఒకటి తీసుకొని కార్లోనే వెళ్ళిపోయినాం అన్నమాట. సో వయా సంగారెడ్డి, సోలాపూర్ ఇవన్నీ రూట్స్ కవర్ చేసుకొని అట్లా వెళ్ళినాము. మధ్యలో అట్లా చిన్న చిన్న టీ బ్రేక్స్ అవి తీసేసుకొని వెళ్ళిపోయాం అన్నమాట. తర్వాత ఇక్కడ హుమ్నాబాద్ దగ్గర నూర్ ధాబా అనేది చాలా ఫేమస్ ప్లేస్ అన్నమాట. సో అక్కడికి వెళ్ళి మటన్ అచారీ, చికెన్ బిర్యానీ, రోటీ, కర్రీ అవన్నీ తీసేసుకున్నాము. ఇక్కడ మటన్ అచారీ ఫేమస్ అన్నట్టు. మా ఫ్రెండ్ ఇక్కడనే చదువుకున్నాడు, అయితే వాడే తీసుకున్నాడు ఇవన్నీ. సో నైట్ అంతా పడుకోకుండా అట్లనే జర్నీ చేస్తూనే ఉండే. ఫస్ట్ మేమైతే ఇక్కడ నుంచి 5 మెంబర్స్ స్టార్ట్ అయినాము. అక్కడికి వెళ్ళినాక ఇంకొకటి ఫ్లైట్లో వచ్చాడు అన్నమాట. సో వాడు అక్కడనే కలుస్తాడు. మధ్యలో పెట్రోల్ అయిపోతే అట్లా కర్ణాటకలో ఆగి మళ్ళీ పెట్రోల్ కొట్టించుకొని మేమైతే వెళ్ళిపోయినాము. ఇంకా బ్రేక్ దగ్గర ఆగినాం అన్నట్టు. మేము బై రోడ్ వెళ్ళినాం కాబట్టి చాలా మంచి బ్యూటిఫుల్ రోడ్స్, సీనరీ అదంతా బాగుండే అన్నట్టు. చుట్టూ మొత్తం మంచిగా ఉండే, వెదర్ కూడా క్లౌడీ. సో మిడిల్లో ఇక్కడ మేము అమర్ ప్యూర్ వెజ్ హోటల్ అని ఒకటి ఉండే, అక్కడ ఆగినాము. ఇక్కడ నుంచి కూడా వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్ ఉండే. సో ఇక లోపలికి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినాము. ఈ రెస్టారెంట్ అయితే మంచి క్లాసీ ఉండే, చాలా బాగుండే అన్నట్టు. బై ద వే, నేను మా ఫ్రెండ్స్ని ఏమి ఇంట్రొడ్యూస్ చేయలేదు కదా, చేస్తాం వెళ్ళి ఆ వీడియోలో ముందుంది. సో ఇక్కడ దోశ, ఇడ్లీ అవన్నీ తినేసి మేమైతే ఇంకా కాఫీ అవి తాగేసి బయలుదేరిపోయినాము. ఆ హోటల్ దగ్గర నుంచి 2 రూట్స్ ఉండే. అక్కడ వాచ్మెన్ అడిగినామైతే ఈ ఘాట్ రోడ్ నుంచి వెళ్తే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది వ్యూ అండ్ వాటర్ ఫాల్స్ అవన్నీ అని చెప్పేసి అన్నారు. సో అదే ఘాట్ రోడ్లో మేమైతే స్టార్ట్ అయిపోయినాము. వ్యూ అదంతా బాగుండే, చిన్నగా వర్షం కూడా పడుతూ ఉండే. సో ఇదే ఆయన చెప్పిన వాటర్ ఫాల్ అన్నట్టు, అంబోలి ఘాటి పైన ఉంటుంది. ఇది చాలా బ్యూటిఫుల్ ఉండే లొకేషన్. ఇక్కడ కూడా చిన్న వాన పడుతుండే, ఇంకా వాటర్ ఫాల్ ఉండే. ఆ కొండ మీద కనిపిస్తుందిగా, అది కూడా వాటర్ ఫాలే. ఇంకా లెఫ్ట్లో ఒకటి ఉంటుంది, అది కూడా చూపిస్తాం మీకు, ఆగండి ఒక్క నిమిషం. సో ఇదే మేము వచ్చిన కారు, అర్టిగా 7 సీటర్. అందులోనే వచ్చినాం మేమంతా. ఇక్కడనే ఇక ఆగి కొన్ని వీడియోస్, ఫొటోస్ అట్లా అన్నీ తీసుకున్నాము. సెపరేట్గా సింగిల్గా అన్నీ పోస్ట్ చేసిన చూడండి. మా ఇంకొక ఫ్రెండ్ రకరకాల యాంగిల్స్లో వీడియోస్ తీస్తాడనమాట. ఇది చూస్తున్నారు కదా, వన్ స్కిల్స్ అన్నీ చూపిస్తున్నాడు ఇక్కడ, అన్ని ఎఫెక్ట్స్ వాడే యాడ్ చేస్తున్నాడు. ఈ వీడియో తీసింది ఎవరో అన్ని మెల్లగా ఇంట్రొడ్యూస్ చేస్తాం మీ అందరికీ. సో మేము ఎక్కడైతే ఇందాక వీడియోస్ తీసుకున్నామో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఈ వాటర్ ఫాల్ అనేది ఉండే. చాలా బ్యూటిఫుల్ ఉండే. ఇదే అంబోలి ఘాట్ల వాటర్ ఫాల్స్ అన్నమాట. బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఈ పక్క నుంచి జనాలు వెళ్తున్నారు కదా, అక్కడ 10 రూపీస్ కట్టేసి ఆ వాటర్కి చాలా దగ్గర వరకు వెళ్ళొచ్చు అన్నమాట. అక్కడ స్టెప్స్ ఉంటాయి. ఈ వీడియోలో మేమైతే 4 ఉన్నాము. ఈ పక్కన మెరూన్ షర్ట్ అంకుల్ ఎవరో మాకైతే తెలియదు, ఉట్టిగా మా కెమెరాని చూస్తుండే ఆయన. వీడి పేరే కామేష్, మా ఆదిలాబాద్ పిల్లోడే, మా తమ్ముడు లెక్క ఇడు. ఇది నేను, పక్కకి ఎవడో వీడియో తీసుకుంటుండు. మా వాళ్ళకి అది క్రాప్ చేయడానికి రాలేదు. ఇందాక చెప్పినా కదా వీడియోగ్రఫీ స్కిల్స్ ఉన్నాడని, వీడే శశాంక్. వీడి పేరు ధర్నిష్. పక్కన గుంట బాగుందిరా అంటే అటే చూస్తున్నాడు చూడండి. నా వెనుక బ్లాక్ గాగుల్స్ వేసుకున్నాడు కదా, బ్లాక్ టీషర్ట్లో, వాడే సాయి తేజ. సో మేము 5 కలిసి వచ్చినాం అన్నట్టు గోవాకి. ఇంకొకడు గోవాలో కలుస్తాడు, మీకు వాడిని అక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఇక మెల్లగా అట్లా గోవా వచ్చేసినాము. మేము స్టే అయితే ముందే బుక్ చేసేసుకున్నాము. ఇక్కడనే మేము ఉండేది 4 days కానీ బుక్ చేసేసుకున్నాము. మా రూమ్ అయితే చూపిస్తాం మీకు ఇప్పుడు. ఇదే హాల్ అన్నట్టు. ఇక్కడ మా వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు ఇక అలసిపోయి వచ్చి. డైనింగ్ టేబుల్, సోఫా, కిచెన్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. కిచెన్ యూటెన్సిల్స్, వాటర్ అవన్నీ ఉంటాయి. నైఫ్స్, స్పూన్స్, ఫ్రీజర్ అన్నీ ఉన్నాయి అన్నట్టు ఇక్కడ. ఇదైతే బాల్కనీ. సో మేము వచ్చినప్పుడు కూడా ఇంకా వాన పడుతూనే ఉండే, సో అటు బయటికి అయితే వెళ్ళలేదు. లోపల చూపిస్తాం మీకు. ఇంకా ఈ స్ట్రీట్ది కామన్ వాష్రూమ్, రైట్ సైడ్ ఒక నార్మల్ బెడ్రూమ్ ఒకటి,
ఎక్స్ట్రా మ్యాట్రెస్ కావాలంటే వాళ్ళే ఇస్తారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఇక మా వాళ్ళు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం ఏం చేద్దామని డిసైడ్ అవుతున్నారు. మా వాళ్ళు మెల్లగా రెడీ అయ్యి వచ్చేసరికి ఇక మేము కిందికి వచ్చేసి వాచ్మెన్ దగ్గర ఒక ఛత్రి తీసుకొని ఇగో ఇట్లా వీడియోస్ అయితే తీసేసుకున్నాం. ఒకటి చిన్న స్లో మోషన్లో తీసుకున్నాం. ఇది వచ్చిన తర్వాత ఇంకొకరిని ఇంట్రొడ్యూస్ చేస్తా అన్నా కదా, ఇక వీడి పేరే వంశీ, మిడిల్లో ఉన్నాడు. మా హోటల్ దగ్గరనే ఏదో రెస్టారెంట్ ఉంటే పొద్దున ఇక బ్రేక్ఫాస్ట్ అవి ఇవన్నీ చేసేద్దామని రైస్, దాల్ కిచిడి అవన్నీ తీసేసుకున్నాము. రోటీ, కర్రీస్ అట్లా స్టార్ట్ చేసేసినాం ఇక ట్రిప్ మాది. ఫస్ట్ అయితే డైరెక్ట్ అంజునా బీచ్కి వెళ్ళిపోయినాం మేము. ఎందుకంటే మేము లాస్ట్ టైం కూడా 2019 డిసెంబర్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ అక్కడికి వెళ్ళినాం అన్నమాట. సో మళ్ళీ అక్కడనే మెమొరీస్ అన్నీ రికలెక్ట్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళినాము. చాలా బాగుంటుంది అంజునా బీచ్ కూడా. వాటర్లో ఆడుకుంటూ అక్కడనే ఉండిపోయినాం సాయంత్రం దాకా. ఇక దాని తర్వాత ఇటు కలంగిట్ బీచ్కి వచ్చినాము. ఇక్కడ బీచ్ దగ్గర ఏదో షాక్లో పార్టీ ఏదో ఉంటే అక్కడికి వెళ్ళిపోయినాం అన్నట్టు. మేము ఫస్ట్ బయటనే కూర్చున్నాము, మళ్ళీ వాన పడుతుంది అని చెప్పేసి లోపలికి వచ్చేసినాం ఇక మేమే. ఇక్కడ అన్ని బాలీవుడ్ సాంగ్స్ అన్నీ ప్లే చేస్తున్నారు, మంచి మంచి సాంగ్స్. ఇక కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేను పెట్టలేకపోతున్నా అంతే. మళ్ళీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసేసుకొని మార్నింగే బయటకు వచ్చేసినాం ఇక. నెక్స్ట్ లోవర్ ఫోర్ట్ అగ్వాడాకి వచ్చినాం మేము మధ్యాహ్నం మెల్లిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి. ఇక్కడ మొత్తం మేము వచ్చింది రెయినీ సీజన్లో కాబట్టి మొత్తం వాన పడుతూనే ఉండే ఇక్కడ. కాకపోతే మొత్తం బ్యూటిఫుల్ ఉండే వ్యూ అదంతా కూడా. మేమందరం 100 రూపీస్ది రెయిన్ కోట్ తీసుకుంటే మా వాడు అప్పుడే కొత్త షర్ట్ తీసుకున్నాడు, ఆడు అందుకే వేసుకోలేదు రెయిన్ కోట్. పక్కనే కనిపిస్తుంది కదా, అంతా తాజ్ రిసార్ట్స్ అన్నమాట. ఈ ఫోర్ట్కి ఆనుకునే ఉండే బీచ్ పేరు సింకెరిం బీచ్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ముందుకెళ్తే ఒకటి చిన్న వ్యూ పాయింట్ లాంటిది వస్తుంది, అది మీకు చూపిస్తా చూడండి. ఇది కాదు ఆ వ్యూ పాయింట్, ముందట ఉంది. ఇక్కడ జస్ట్ ఒక వీడియో తీసేసుకున్నా నేనే. ఇందాక వీడియో చూసారు కదా, అక్కడ ఆగిన దగ్గర నుంచి కొంచెం మెల్లగా వచ్చి రైట్ తీసుకుంటే ఇగో మీకు ఇక్కడే వ్యూ పాయింట్ది ఆ ప్లేస్ వస్తుంది అన్నట్టు. ఈ వాల్ అనేది ఒక 15 ఫీట్ వరకు ఉంటుంది. ఆ బీచ్ నుంచి వచ్చే వాటర్ ఎట్లుంటుంది అంటే ఆ 15 ఫీట్ పైన నుంచి కూడా ఇంకా మన మీద పడుతుంటుంది. ఇంకా ఇక్కడనే కొన్ని ఫొటోస్, వీడియోస్ అట్లా తీసేసుకొని ఇంకా ముందు ఇంకొక వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయినాము. ఇదే ఇంకొక వ్యూ పాయింట్ దగ్గర తీసుకున్నాం అన్నట్టు. అక్కడనే ఉంటుంది లోవర్ అగ్వాడా ఫోర్ట్ దగ్గరనే. గోప్రో అట్లా ట్రైపాడ్కి పెట్టేసి ఇంకా వీడియో తీసేసుకున్నాం మేమందరము, ఒకటే ఫ్రేమ్లా వచ్చేటట్టు అట్లా. ఇక్కడనే ఫుల్ వీడియోస్ అండ్ ఫొటోస్ అవన్నీ తీసేసుకొని వెళ్ళిపోయినాం మేమైతే. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక మేము వచ్చేసినాం బయటకి. అక్కడ మక్కా అవి తినేసి చాయ్ తాగేసి బయలుదేరిపోయినాం అన్నట్టు నెక్స్ట్ ఒక బీచ్కి వెళ్దామని. సింకెరింగ్కి దగ్గరనే క్యాండోలిం బీచ్ ఉంటుంది, మేమైతే అక్కడికి వచ్చేసినాము. ఇంకా వేరే బీచెస్కి అయితే ఏం అలౌ చేయట్లేదు వాన పడుతుందని చెప్పేసి, అందుకే ఇక్కడికి వచ్చేసినాం ఇక మేము. వెదర్ అయితే ఇప్పటికీ అట్లనే ఉండే, ఫుల్ క్లౌడీ ఉండే బ్యూటిఫుల్గా. ఇదే క్యాండోలిం బీచ్ది ఎంట్రన్స్ అన్నట్టు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. అటు ఇటు స్టాల్స్ ఉంటాయి అన్నీ, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, జెంట్స్కి కావాల్సిన షార్ట్స్, టీషర్ట్స్ అవి ఇవన్నీ ఉంటాయి. ఇక మా వాళ్ళందరూ ఇట్లా వస్తున్నారు. అక్కడ వెనకాల వస్తున్నారు చూడండి, ఒక బాల్ తయారు చేసుకునేవాడు శశాంక్, వీడియోగ్రాఫర్. ఈ వీడియో కూడా శశాంకే తీసిండు నా వెనకాల నుంచి. చూడండి వాడి వీడియోగ్రఫీ స్కిల్స్.
ఇంకో మా వీడియోగ్రాఫర్ శశాంక్తోని ఒక సెల్ఫీ వీడియో తీసేసుకుంటున్నా నేను. మళ్ళీ అదృష్టం దొరుకుతుందో లేదో గోవాలో. ఇక గోప్రో అట్లా ట్రైపాడ్కి పెట్టేసి మేమైతే ఇట్లా వీడియో తీసేసుకున్నాం, ఒక టైం ల్యాప్స్ వీడియో. అంటే ఆ గ్యాప్లో మేము ఇక ఫొటోస్ అవన్నీ తీసుకుంటూ కూర్చున్నాం. ఇక చాలాసేపు, ఒక హాఫ్ అన్ అవర్ వరకు అక్కడనే ఆగిపోయినాం. మిడిల్లో ఫుల్ పెద్ద పెద్ద వేవ్స్ వచ్చి గోప్రో కూడా మునిగిపోతుందేమో అనుకున్నాము. ఇక అక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయి అక్కడ రెస్ట్ తీసేసుకున్నాం ఇక మేము. ఇక నెక్స్ట్ డే మెల్లగా లేచినాము. దీని తర్వాత కామేష్ ఉన్నాడు కదా, కామేష్ మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాయి. నా ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసిర్రు అయితే. సో మప్పుసాల దింపేయడానికి మేము అందరం అయితే స్టార్ట్ అయినాము. అక్కడ మప్పుసాల దింపేసి మేము అటు వెళ్తాం ఫౌంటైనర్స్కి. ఇక గోవాకి వచ్చి ఫిష్ థాలీ తినకపోతే ఎట్లా అని ఒక రెస్టారెంట్కి అయితే వచ్చేసినాము. నా పక్కన కామేష్ ఏమో రాత్రి ఎంజాయ్ చేసినాం కదా రూమ్లో, అవన్నీ వీడియోలు అవన్నీ చూస్తుండన్నట్టు. ఇక ఫైనల్గా ఫుడ్ అయితే వచ్చేసింది. నేనైతే ఫిష్ తినా కాబట్టి చికెన్, పప్పు అవన్నీ చెప్పేసుకున్నా. రోటీ, రైస్, అదే ఫిష్ థాలీ అన్నట్టు. అందులో క్రాబ్స్, ఫిష్, ప్రాన్స్ అవి ఏమేమో ఇచ్చిండు, సీ ఫుడ్ మొత్తం. ఇక తినేసి అక్కడ వాడినైతే బస్ ఎక్కిచ్చేసినాం కామేష్ని. వాడిని ఎక్కిచ్చేసి మేమైతే ఫౌంటైనర్స్కి వెళ్ళిపోయినాము అక్కడ నుంచి. ఇంకా ఇక్కడనే ఫౌంటైనర్స్లో కొంచెం వీడియోస్, ఫొటోస్ అవన్నీ తీసేసుకొని వెళ్ళిపోయినాం ఇక్కడ నుంచి. ఇక మళ్ళీ రూమ్కి వెళ్ళి పడుకునేసరికి లేట్ అయింది. పొద్దున్న లేచి మళ్ళీ మేమైతే కెరీమ్ బీచ్కి అయితే వెళ్ళిపోయినాము. హైనానా మూవీ ఉంది కదా, అక్కడ చిన్న చిన్న పార్ట్స్ అనేవి ఇక్కడ షూట్ చేసిర్రు. సో అందుకే ఇది చూద్దామని వచ్చినాము. కానీ వాన వల్ల మొత్తం ఆగమాగం అయిపోయి ఉంది. స్టిల్ ఎక్కువసేపు ఇక్కడనే ఉండేసి ఫొటోస్ దిగేసి వెళ్ళిపోయినాము ఇక్కడ నుంచి మళ్ళీ. ఇది క్యాండిడ్ వీడియో లాగా రావాలని మా వాడు పోజులు ఇస్తుండన్నట్టు, కానీ ఇది క్యాండిడ్ కాదు, ప్రీ ప్లాన్డ్. అయ్యో, ఇది వంశీ కోసం తీసిన స్పెషల్ వీడియో అన్నట్టు. వాడైతే ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ మంచిగా. ఇక్కడ కెరీమ్ బీచ్లో అయితే ఎవరు లేకుండే మేము వెళ్ళినప్పుడు. ఇక పీస్ఫుల్ ఉంది కదా, ఎవరు లేరని చెప్పేసి మేము చాలాసేపు అక్కడనే ఉన్నాం. ఇగో ఇదే ద ఫేమస్ అరంబోల్ బీచ్ అన్నట్టు. దీన్ని రష్యన్ బీచ్ అని కూడా అంటారు. ఇక వాన పడుతుందని చెప్పేసి మళ్ళీ దనదన కార్లోకి వెళ్ళిపోయి స్టార్ట్ అయిపోయినాము. మధ్యలో ఇక్కడ మార్జిమ్ దగ్గర ఫుల్ ఎక్కువైంది అయితే వాన, ఒక రెస్టారెంట్లో ఆగినాము. ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉండే అసలు. సీ బ్లూ అని ఒకటి ఉంటుంది, ఒకటి రెస్టారెంట్ పేరు. అందులో నుంచి అయితే వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉండే. అటు సైడ్ కనిపిస్తుందంట సముద్రమే అన్నట్టు. మొత్తం కొబ్బరి చెట్ల మధ్యలో చాలా బాగుండే ఇక్కడ నుంచి వ్యూ అనేది. ఇక అక్కడ తినేసి మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయినాము. వెళ్ళేటప్పుడు కూడా ఫుల్ వాన క్లౌడీ ఉండే వెదర్ అంతా. ఇక ఇది మా లాస్ట్ డే అన్నట్టు గోవాకి. సో మళ్ళీ ఇక హోటల్కి వెళ్ళేసి రెస్ట్ తీసేసుకొని మళ్ళీ పొద్దున్నే 11 o'clockకి చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోవాలి. సో అక్కడ నుంచి ఇక హోటల్కి అయితే వెళ్ళిపోయినాము. ఇక ఫుల్ వాన పడుతుండే అని చెప్పేసి రిటర్న్ స్టార్ట్ అయినప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఏం చెక్ చేయలేదు, జస్ట్ నార్మల్ లైసెన్స్ అవి చెక్ చేసేసిండ్రు అంతే. ఇక మేమైతే స్టార్ట్ అయిపోయినాము.
మళ్ళీ వెళ్ళేటప్పుడు అంబోలి ఘాట్ నుంచి కాకుండా వేరే ఘాట్ ఒకటి ఉండే, అక్కడ నుంచి వెళ్ళినాం మేము. ఆ ఘాట్ పేరు ఏం గుర్తొస్తలేదు నాకు, కానీ అది అంత కాసేం లేకుండే, కాకపోతే డేంజరస్ ఉండే కొంచెం అది. అక్కడ కూడా మధ్యలో ఆగినాము. వెదర్, క్లౌడ్స్ అవంతా చాలా బ్యూటిఫుల్ ఉండే. అయితే ఆగేసి ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీసేసుకున్నాం కొద్దిసేపు. ఇక్కడ మిడిల్లో కొంచెం మున్నార్ లాంటి వైబ్స్ వచ్చినాయి మాకు, ఎందుకంటే ఇట్లా ఉంటుంది ఆ రోడ్డు మధ్యలో పక్కన గ్రీనరీ, కొండలు లాంటిది. సో అట్లనే గుర్తొచ్చింది అన్నట్టు. ఇక మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ క్లౌడీ, ఇట్లా ఫాగ్ ఉండే, రోడ్ కూడా కనిపించాలి. ఇక ఫాగ్లో వీడియోస్ ఏమి రావని అవి పెట్టట్లేదు అసలు. మహారాష్ట్ర ఎంటర్ అయినాక దారిలో ఒక రెస్టారెంట్లో ఆగేసి తినేసి మేమైతే బయలుదేరిపోయినాము. మళ్ళీ ఇక టీ బ్రేక్ దగ్గర ఆగినాం మధ్యలో. అక్కడ ఆగినప్పుడు ఇక మా వాడు చూడండి వీడియో కాల్లో బిజీ ఉన్నాడు మొత్తం. వీడు దిగలేదు చాయ్కి, మేము దిగినాం, తాగేసినాం. ఇక రిటర్న్ వచ్చేసినాము. వచ్చేసిన తర్వాత సంగారెడ్డి దగ్గర జంజం ధాబా ఉంటుంది కదా, అక్కడ బిర్యానీ తిన్నాం. నెక్స్ట్ లెవెల్ ఉండే అసలు బిర్యానీ. ఇది జంజం ధాబాది పార్కింగ్. ఇక లోపలైతే వీడియో ఏం తీయలేదు, కానీ జస్ట్ నార్మల్గా చెప్తాను మీకు అంతే. సో అంతే ఫ్రెండ్స్, ఇక్కడితోని మా గోవా జర్నీ అనేది ఎండ్ అయిపోయింది. ఫైనల్గా హైదరాబాద్కి అయితే వచ్చేసినాము. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. కాంటెంట్ మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇంకేమైనా డీటెయిల్స్ లేకపోతే సజెషన్స్ ఏమైనా కావాలి అంటే, లేకపోతే మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.